శంకర్ అంజన దంపతులకి సూర్య అనే ఒక కొడుకు ఉన్నాడు. సూర్యకి పెళ్లి వయసు రాగానే అంజన సూర్యకు అన్ని విధాలుగా తగిన అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటుంది. అనుకున్నది తడవుగా సూర్య కోసం మంచి అమ్మాయిని వెతుకుతుంది. కానీ శంకర్కి మాత్రం సూర్యకి చక్కటి తెలుగుదనం ఉట్టిపడే 16 అణాల తెలుగు అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని ఉంటుంది. కానీ అంజనకు మాత్రం స్టైల్గా ఉండే మోడ్రన్ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని ఉంటుంది. అయితే ఒకరోజు అంజనా, ఏంటండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? నీకు తెలుసు కదా మా అమ్మమ్మ ఊరైన రామచంద్రపురంలో నా చిన్ననాటి స్నేహితుడైన విశ్వం ఉన్నాడని. అతడికి చక్కటి అందమైన కూతురుందట. మన సూర్యకి ఈడు జోడు చక్కగా సరిపోతుందంట. మన సూర్యకిచ్చి పెళ్లి చేద్దాం, ఏమంటావు? నువ్వు ఓకే అంటే ఒకరోజు వెళ్ళి చూసొద్దాం. ఏంటి, పోయి పల్లెటూరులో ఉన్న అమ్మాయినిచ్చి మన సూర్యకి పెళ్లి చేయాలా? నేను అందమైన మోడ్రన్ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను. అది కాదంజనా, పల్లెటూరు నుండి వచ్చిన అమ్మాయి అయితే వినయంగా ఉంటుంది. అత్త మామలుగా మనకు మంచి గౌరవాన్ని ఇస్తుంది, మన కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. మోడ్రన్గా ఉన్న అమ్మాయి అయితే అందరి ముందు చాలా స్టైల్గా ఉంటుంది. ఇంగ్లీష్ చకచకా మాట్లాడుతుంది. అందరూ అంజనాకి ఇంత తెలివైన కోడలు వచ్చిందని అసూర్యపడతారు. ఇక మీరేం మాట్లాడకండి. నేను ఒక మోడ్రన్ అమ్మాయిని చూశాను, రేపు మన ఇంటికి వస్తుంది అని శంకర్ ఎంత చెప్పినా వినకుండా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఒక చక్కటి ఫ్యాషన్గా ఉన్న అమ్మాయి అంజనా ఇంటికి వస్తుంది. రామ్మ, ఎంత చక్కగా ఉన్నావు, నీ పేరేంటి? హో ఆంటీ, నా పేరు కుసుమ, అందరూ నన్ను ఖూ అంటారు. అయినా మీరేంటి ఇంత ఓల్డ్ ఫ్యాషన్గా ఉన్నారు? జీన్ ప్యాంట్ టీషర్ట్ వేస్తే చాలా కలర్ఫుల్గా కనిపిస్తారు కదా. ఈ వయసులో నాకు అట్లాంటి బట్టలు బాగుండవులే అమ్మా. బాగుంటే మాత్రం వేసుకుంటావేంటి అంజనా? అబ్బా మీరు ఊరుకోండి. ఇంతకీ నువ్వేం తీసుకుంటావమ్మా, కాఫీనా టీనా? నో, నేను అలాంటివి తీసుకోను ఆంటీ. అయినా నా రేంజే వేరే ఆంటీ. ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడా? బయటికి వెళ్ళాడమ్మా, ఇప్పటికి వచ్చేస్తుంటాడులే. ఆంటీ, నేను వస్తున్నట్టు తనకు చెప్పలేదా? అయినా అది సరే కానీ ఇది సొంత ఇల్లేనా? అవునమ్మా, నేను మీ మామగారు చాలా కష్టపడి కట్టుకున్నాము. హో అవునా ఆంటీ, నాకు మీ ఇల్లు చాలా బాగా నచ్చింది. నాకు మీ అబ్బాయితో పెళ్ళైన తర్వాత మీరు వేరే ఇంటికి వెళ్ళిపోండి, మేమిద్దరం మాత్రమే ఉంటాం. అదేంటమ్మా, మీ పెళ్ళైన తర్వాత అందరం కలిసి ఉంటాం కదా. నో ఆంటీ, ఇంటి నిండా జనం ఉంటే నాకు అస్సలు నచ్చదు. నాకు ప్రైవసీ కావాలి. మాకు పెళ్ళైన వెంటనే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి. ఆ మాట విన్న వెంటనే అంజన షాక్ అయి అలానే ఉండిపోతుంది. తిక్క కుదిరింది. అందంగా ఉండే కోడలు, మోడర్న్గా ఉండే కోడలు అని ఎగిరింది కదా, తన ఇంట్లో నుంచి తన్నే బయటికి పొమ్మంటుంది. ఏంటంటీ అలానే చూస్తుండిపోయారు? నువ్వు ఇచ్చిన షాక్కి ఇంకా తేరుకోబోలేకపోతుందిలేమ్మా. శంకర్ అంజనాని గట్టిగా పిలుస్తాడు. అప్పుడు అంజన, సరేలే అమ్మా, నువ్వు ఇక బయలుదేరు. మా అబ్బాయి ఇప్పుడప్పుడే వచ్చేటట్లేడులే అమ్మా. ఆడొస్తే నేను కబురు పెడతానులే, నువ్వు వెళ్ళు అని చెప్పి బలవంతంగా పంపించేస్తుంది. చూసావా, నువ్వు చూసిన సంబంధం ఫెయిల్ అయింది కాబట్టి రేపు ఆ పల్లెటూరు వచ్చి నువ్వు ఆ సంబంధాన్ని చూసి తీరాలి అని అంటాడు. సరేలేండి. ఇక మరుసటి రోజు అంజన, సూర్య, శంకర్ ముగ్గురు కలిసి ఆ పల్లెటూరు వెళ్ళి విశ్వం కూతుర్ని చూస్తారు. విశ్వం కూతురు రోజా చాలా అందంగా ఉంటుంది, ఇంకా వినయంగా కూడా ఉంటుంది. అంజనకి వంకలు పెట్టడానికి ఏమీ లేక ఇంకా సూర్యకి రోజాకి పెళ్లి చేయడానికి సరే అంటుంది. ఇంకా సూర్యకి కూడా చాలా బాగా నచ్చుతుంది. వెంటనే ఇద్దరికి ఘనంగా పెళ్లి చేస్తారు. కానీ అంజన మాత్రం బాధపడుతుంది. ఒకరోజు సూర్య రోజాను పిలుస్తాడు. శంకర్ ఇంకా అంజనాలు కూడా అక్కడనే కూర్చొని ఉంటారు. అప్పుడు సూర్య, రోజా ఒకసారి ఇలా వచ్చి కూర్చో అని అంటాడు. చెప్పండి, ఏమైంది? ఏం లేదు రోజా, నేను రేపు మా ఫ్రెండ్స్ని మన ఇంటికి పిలుస్తున్నాను. మనకు పెళ్ళయింది కదా, పార్టీ ఇస్తున్నాను. అందుకు నువ్వు వాళ్ళకి ఇష్టమైన వంటలని చాలా అద్భుతంగా చేయాలి అని రోజాతో చెప్పి అక్కడి నుంచి సూర్య వెళ్ళిపోతాడు. రేపు వాళ్ళందరూ భోజనానికి వస్తున్నారా? కానీ నాకు పట్నం వంటలు ఏమీ తెలియవే. అన్నీ నాకు పల్లెటూరు వంటలే కదా వచ్చు. మరి ఏం చేయాలబ్బా
అని తెగ ఆలోచించేస్తుంది. ఎప్పుడూ పట్నం వంటలు తినే వాళ్ళకి మా పల్లెటూరు వంటల రుచి చూపిస్తాను, అప్పుడు వాళ్ళు లొట్టలేసుకుంటూ తింటారు అని అనుకుంటుంది. ఇంతలో అంజన వచ్చి, నీ పల్లెటూరు వంటని ఇక్కడ ఏం వండి పెట్టనక్కర్లేదులే, రేపు ఏమేమి వండాలో ఎట్టా వండాలో నేను చెప్తాను, అవి మాత్రమే వండు చాలు, లేకపోతే ఈ పల్లెటూరు మొద్దు పిచ్చి వంటలు వండిందని అందరు అనుకుంటారు. అది కాదత్తయ్య, వాళ్ళు ఎప్పుడు తినని పల్లెటూరు వంటలు వండి పెడదాం అనుకుంటున్నాను. అప్పుడు శంకర్ వచ్చి, అవునంజనా, మనం ఎప్పుడూ తినని పల్లెటూరు వంటలు వండితే మనం శుభ్రంగా తింటాం కదా, చాలా రోజుల తర్వాత మంచి భోజనం చేయొచ్చు. పల్లెటూరు వంటలు తిని ఎన్నాళ్ళయిందో. మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. వచ్చేవాళ్ళు సూర్యకు సంబంధించి పట్నం స్నేహితులు, వాళ్ళ పట్నం భార్యలు కూడా వస్తున్నారు. నీ పల్లెటూరు వంటలు చూసి తినకుండా వెళ్ళిపోతే నా కొడుకు పరువు పోతుంది, అందుకని నేను చెప్పిన వంటలు చెయ్యి అని అంజన అనగానే చేసేదేమీ లేక రోజు సరే అంటుంది. మరుసటి రోజే రోజా చేత పిజ్జాలు, బిర్యానీలు, బర్గర్లు, ఎగ్ ఫ్రైడ్ రైస్, గోబీ మంచూరియా, చికెన్ 65 అన్నీ కూడా ఎలా వండాలో నేర్పించి వండిపిస్తుంది. ఇక భోజనం టైం కన్నా ముందే సూర్య స్నేహితులు సూర్య వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చే టైంకే రోజా చక్కగా రెడీ అయి ఉంటుంది. రండి వచ్చి సోఫాలో కూర్చోండి. ఇక సూర్య వాళ్ళందరినీ హాల్లో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. రోజా, రోజా ఇలా రా, ఇదిగోండి తినే నా భార్య రోజా అని అందరికీ పరిచయం చేస్తాడు. రోజా అందరికీ చక్కగా వినయంగా నమస్కారం పెడుతుంది. సూర్య ఫ్రెండ్స్ రోజాను చూసి చాలా అందంగా ఉంది అంటారు. ఇంకా నీది మంచి సెలెక్షన్ అని అంటారు. అప్పుడే వాళ్ళ అత్త ముఖం తిప్పుకుంటుంది. అలా అందరూ చాలాసేపు కబుర్లు చెప్పుకోగానే ఇక పదండి భోజనం చేద్దామని సూర్య అంటాడు. అందరూ తినడానికి వచ్చి ఆ వంటల్ని చూసి, ఏంట్రా సూర్య, నీ వైఫ్ని చూస్తే చక్కటి పల్లెటూరు పిల్లలా కనిపిస్తుంది, ఇక్కడి వంటలు చూస్తే మన టౌన్ వంటల్లా ఉన్నాయి, ఈ ఇంటికి పల్లెటూరు భోజనం చేద్దామని వచ్చాంరా, చాలా డిసప్పాయింట్ అయ్యాం అని అంటాడు. మిగిలిన వాళ్ళు కూడా అంటారు. అప్పుడు సూర్య, ఏంటి రోజా ఇలా చేసావు, నువ్వేదో మంచి మంచి వంటలు వండుతావని అనుకున్నాం, కానీ వీళ్ళు ఎప్పుడు తినే వంటలే చేసి వీళ్ళందరికీ బోర్ కొట్టించావు. అప్పుడు రోజా అత్తగారికి చూసి కన్ను చిన్నగా మెదిపి, ఎవ్వరూ నిరుత్సాహపడనవసరం లేదు, నేను పొద్దున్నే లేచి పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, పాయసం, అరిసెలు, బూరెలు, గారెలు ఇలా చాలా రకాల వంటలన్నీ చేశాను అని చెప్పగానే సూర్య స్నేహితులు, అబ్బా అవునా చెల్లమ్మ, ఇవన్నీ చేసావా, వీటి పేర్లు వింటుంటేనే నోరు ఊరిపోతున్నాయి, ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్ళి భోజనం చేద్దాం అని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. ఇక అత్తగారు చేసిన వంటలన్నీ తీసేసి తను చేసిన భోజనం ముందు పెడుతుంది. అవన్నీ చూసిన సూర్య ఫ్రెండ్స్ కడుపు నిండా భోజనం చేస్తారు. అమ్మ రోజా, ఎప్పుడూ మాకు పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు తినే మాకు మంచి పల్లెటూరు వంటలు అయితే చేసి పెట్టావు. ఇవి అప్పుడెప్పుడో చిన్నప్పుడు మా అమ్మ చేతితో చేసింది అప్పుడు తిన్నాను, కానీ ఇంతవరకు నాకు ఈ అదృష్టం దొరకలేదు. నువ్వు దొరకడం మా అదృష్టం అమ్మ. చాలా చక్కగా తినేసి చాలా హ్యాపీగా ఉంటాను ఈరోజు అని చెప్తుంటే కోపంగా చూస్తుంది అంజన. సూర్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తనని రోజాని పొగుడుతుంటే చాలా సంతోషపడతాడు. అందరూ కడుపు నిండా భోంచేసి ఇలాంటి భోజనం పెట్టిన రోజాకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు సూర్య, చాలా థ్యాంక్స్ రోజా, మా ఫ్రెండ్స్ ముందు నా పరువు నిలబెట్టావు. ఈరోజు సాయంత్రం మనం బయటికి వెళ్దాము, నీకు ఒక మంచి గిఫ్ట్ కొనిస్తా. అయ్యో మనలో మనకు థ్యాంక్స్ ఏంటండి. అవును రోజా, నాకు తెలియకుండా ఈ వంటలన్నీ ఎట్టా చేసావే. అది కాదత్తయ్య, నేనేమో వాళ్ళు ఎప్పుడు తినని పల్లెటూరు సాంప్రదాయమైన వంటలు చేసి పెడదాం అనుకున్నాను, కానీ మీరేమో వచ్చి వాళ్ళు పల్లెటూరు వంటలు తినరు, ఇలాంటి వంటలే తింటారు అని మీరు చెప్పారు. అప్పుడేమో నేను పొద్దున్నే లేచి నాకు ఇష్టమైన వంటలన్నీ చేసి పక్కకు పెట్టాను. తర్వాత మీరు బాధపడకూడదని మీ వంటలు కూడా చేశాను, వాళ్ళకు నచ్చినవి తింటారు కదా అని అనుకున్నాను అని చెప్పగానే, ఓ ఇది చాలా తెలివైనది అని అనుకుంటుంది అంజన. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.